పరిశుద్ధుడా గొప్ప దేవ రాజాదిరాజ ప్రభుల ప్రభా నైనా నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనంలో స్తుతులు స్తోత్రంలో ప్రభా గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కంటికి రెప్పవలే కాచి కాపాడి దేవా మా ఆపదలో అక్కర్లో అవమానకరమైన పరిస్థితుల్లో నిందలలో వేదనలలో తండ్రి మా కన్న తండ్రివైన తండ్రి ప్రభా నేను నీ భుజల మీద తండ్రి మమ్మల్ని మోసినందుకే తండ్రి ప్రభా నీ రెక్కల చాటున తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని దాచినందుకే తండ్రి ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా దేవా మా పాపముల చేత మా అపరాధముల చేత మేము చచ్చి పడి ఉండగా నాయన తండ్రి ప్రభా నాయన నరకపు పొలమేరలో తండ్రి ప్రభా మన్నపు టంచులో నాయన తండ్రి ప్రభా పాపపు ఊబిలో నాయన తండ్రి నన్ను మమ్మల్ని కనుగొని నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత తండ్రి ప్రభా నీ కరుణ చేత నాయన తండ్రి ప్రభా మమ్మల్ని ఆదరించినందుకే ఓదార్చినందుకే తండ్రి ప్రభా నేను మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామం ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన వింటానని మీరే సెలవిచ్చారు కదా తండ్రి ప్రభా. నిశ్చయముగా నిజంగా మా మధ్యలో మీరు ఉంటున్నారని తండ్రి, మా ప్రార్థన వింటున్నారని తండ్రి ప్రభా నమ్ముతా ఉన్నాము తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా మా మధ్యలోనికి మీరు రండి నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా ఇంతవరకు పాటల ద్వారా నాయన తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. దేవా నీ సేవకుడు నీ పక్షాన నిలబడి నాయన తండ్రి ప్రభా దేవా నీ మాటను తండ్రి ప్రభా అందించబోతుండగా నాయన తండ్రి ప్రభా వినగల చెవును గ్రహించుకునే హృదయాన్ని తండ్రి ప్రభా మాకు మీరు దయచేయమని తండ్రి ప్రభా వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. కఠినమైన హృదయాన్ని తీసివేసి నాయన తండ్రి ప్రభా ఈ లోకపు ఆశలు నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా ఈ లోకపు ఆలోచనలు తండ్రి ప్రభా తీసివేసి నాయన తండ్రి ప్రభా మా మనసుని తండ్రి శరీరాన్ని నాయన తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా మా మనసుని తండ్రి నీ వాక్యం మీద తండ్రి ప్రభా లక్ష్యం ఉంచడానికి మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. దేవా కఠినమైన రాతి నీళ్ళను తీసివేసి నాయన తండ్రి ప్రభా దేవా మంచి నేలగా నాయన తండ్రి ప్రభా మీరు చేయమని తండ్రి ప్రభా సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి పాత జీవితంతో నాయన వెళ్ళకున్న నాయన తండ్రి ప్రభా నాయన నూతన జీవితాన్ని నూతన ఆలోచన తండ్రి ప్రభా మీరు తప్పక దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. బూడిదకు ప్రతిగా పూదండను అవమానానికి నిందకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దయచేస్తాను మీరు సెలవిచ్చారు కదా నాయన తండ్రి ప్రభా. నిజంగా తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మా అవమానాలలో తండ్రి ప్రభా ఆపదలలో ఆదుకున్నందుకే తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. యజమానుని చేసేటట్టు దాసుని కన్నులు తన యజమానురాలు చేసేటట్టు దాసి కన్నులు చూచినట్లు తండ్రి ప్రభా దేవా మేము నీ వైపు చేతులు చూస్తుండగా తండ్రి ప్రభా మా ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని తండ్రి ప్రభా. దేవా ఇక్కడికి వచ్చిన కూడిన ప్రతి ఒక్క బిడ్డను నా పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నానైనా ఎవరు ఎటువంటి అవసరంతో అక్కలతో వచ్చారో తండ్రి ప్రభా మీరు మాత్రమే ఎదుగున్న గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. మీరు మాత్రమే అర్థం చేసుకున్న తండ్రి మనసున్న గొప్ప మహారాజు నాయన తండ్రి ప్రభా. దేవా ప్రతి ఒక్క అవసరతను తండ్రి ప్రభా మీరు తీర్చమని ప్రతి ఒక్క బాధను తండ్రి కొట్టివేయమని తండ్రి ప్రభా ప్రతి ఒక్క బాష్ప బిందువును తండ్రి ప్రభా మీరు తుడిచివేయమని నాయన తండ్రి ప్రభా. దేవా మా ప్రార్థన తండ్రి ప్రభా నేను ఇతంతో ఆగిపోకుండా తండ్రి ప్రభా నీ పరలోక సన్నిధిని చేరేంత వరకు నాయన తండ్రి ప్రభా పట్టుదలగా విశ్వాసంతో నాయన తండ్రి ప్రభా ప్రార్థించే గొప్ప కృపను భాగ్యాన్ని మాకు మీరు తప్పక దయచేయమని కృపను చూపించమని దేవా తండ్రి ప్రభా నేను ఆ వాక్యం ఎత్తబోతుండగా తండ్రి వాతావరణాన్ని కరెంటును తండ్రి ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకున్నాను నా ఎదుట నా పాపం ఎక్కడ ఎలుబడి కాకుండా నేను ఎక్కడ తండ్రి ప్రభా మీ పనులకు మీ సేవకడ్డు బండగొండకుండా తండ్రి మీరే సహాయాన్ని దయచమని కృపను చూపించమని దేవా ఇక్కడికి వచ్చిన కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకునండి. రాలేంటున్న వారిని కూడా తండ్రి ప్రభా మీరు తోడుపెట్టి తీసుకుని రండి నాయన. దేవా తండ్రి మైక్ సిస్టమ్ ద్వారా తండ్రి వింటుండగా నాయన తండ్రి ప్రభా వారి హృదయాలలో మీరే కార్యాన్ని జరిగించమని సహాయాన్ని దయచేయమని నజరేయుడు శక్తివంతుడు బలవంతుడు మహోన్నతుడు నా గొప్ప దేవుడు అయిన యేసు నామంలో శ్రేష్టమైన నామంలో శక్తి లేని నామంలో అతి వినయంగా అడి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమేన్. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం త్వరగా ధ్యానం చేస్తాం. ఎందుకంటే వాతావరణం అననుకూల పరిస్థితి, కానీ అనుకూలపరిచి దేవుడు మనకు కొంత సమయాన్ని ఇచ్చాడు. అయితే ఈ సమయంలో ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించిరి, దేవుని గణపరిచిరి, దేవుని మహిమపరిచిరి. పరిశుద్ధ గ్రంథంలో రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాట జ్ఞాపకం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుతారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చాలానా ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము
చివరిలో అదే అధ్యాయంలో చివరి వాక్యం చదువుతాం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను గనక ఆయన ఇక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యేసయ్య నామమునకి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ పనిచేస్తున్న చీడ పీడ దుష్టగ్రహ శక్తుల అధికారం అంతా యేసు నామములో కాలిపోను గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల అధికారం అంతా యేసు నామములో తొలగిపోను గాక. ఈ ప్రాంగణం అంతా దేవుని మహిమ దేవుని వెలుగు చేత నింపబడును గాక. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో ప్రియులారా, దేవుని మాటలు మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రారంభించారు. సువార్త ప్రారంభించి ఆయన పలికినటువంటి ప్రతి పలుకుకు అక్కడ గొప్ప అద్భుతాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరేం పేరు చెప్పు అని అడగడు. ఇంకా దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర వెళ్ళి నీ పేరేందో చెప్పు, ఎందుకు వచ్చినావో చెప్పు, నీకేం కావాలో చెప్పు, ఇట్లాంటివి ఉండవు. ఆయన చూస్తే గడగడ గడగడ వణికి పారిపోవటమే. చబలుడు దేవుని నామని మహింపరచండి. హల్లెలూయా. 22వ వాక్యం చదువుతాం. ఆయన శాస్త్రం వలె గాక 1వ అధ్యాయం 22వ వాక్యం. అధికారము గల వాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. 23వ వాక్యం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడంటున్నాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మ నశింపజేయటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. ఇంకా కేకలు వేయటమే. ఇంకా అపవిత్రాత్మ శక్తులు ప్రభును చూసినాయంటే కేకలు వేసి పరుగులు తీయటమే. చపలుడు దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో తల్లించుల్ని అక్క అన్న వినండి. అపవిత్రాత్మలు పట్టిన వారికి నెమ్మది ఉండదు, కుటుంబాల మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, వారికి నెమ్మది ఉండదు, పక్కన ఉన్న వారికి నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా గందరగోళం గడిబిడి. ఈరోజు అటువంటి స్థితి ఎందరో కలిగి ఉన్నారు. ఒక్కొక్క గృహంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తుంటే అక్కడ దయ్యపు శక్తులు, ఒక్కొక్క గృహంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ శాతబడి శక్తులతో బంధించబడిన వారు, ఎందరో చీకటిలో చిక్కుకొని పోయిన వారు. అన్న ఏందో చెప్పన్నా, మా ఇంట్లో ఏముందో చెప్పన్నా, మా ఇంట్లో ఏముందో చెప్తే భయపడి వాళ్ళు నిద్ర కూడా పోరంగా. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, ఇక్కడ భయంకరమైన అపవాది ఉందయ్యా, దాన్ని తీసే ప్రభువా, నీ బిడ్డలు నీ యొద్దకు నడిపించు ప్రభువా. అపవాది తొలగిపోవాలంటే ప్రజలు ప్రభు దగ్గరికి రావాలి. ఆ యొక్క శోధనలు తొలగిపోవాలంటే ప్రజలు దేవుని నమ్ముకోవాలి, ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటారో వారి జీవితంలో బలమైన కార్యములు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆయన ఇడిచిపెట్టేవాడు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఆయన యొద్దకు వస్తే అందరిని ఆయన బలపరిచేవాడు, అందరినీ స్వస్థపరిచేవాడు. దేవునికి ఎటువంటి భేదం లేదు. ఈరోజు అందరినీ ప్రేమిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు అందరికీ సువార్త ప్రకటించమని ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాడు, ఒక సువార్థికునిగా. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బాగుపడిన వ్యక్తి ఊరుకోలేదండి. ఇంకా బాగుపడిన తర్వాత అందరికి ప్రకటిస్తా ఉన్నాడు. నేను ఆ ప్రభు మాట చెప్పిన నేను బాగుపడినానని ప్రకటిస్తా ఉంటే ప్రభు చెప్పాడు, వద్దురా నువ్వు చెప్పొద్దు నాయన, ఇంకా నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే నేను ఇంకా చాలా ప్రాంతాలు వెళ్ళాలి, చాలా చోట్ల వెళ్ళాలి, ప్రతి గ్రామంలోని ప్రతి పల్లెటూరులోని వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. అందుకే కదా నేను వచ్చింది. వీళ్ళు ప్రజలందరూ వస్తూ ఉంటే ఆయన పని ఆగిపోతా ఉంది. రండి ఆ మాట చూద్దాం. 38వ వాక్యం. ఆయన ఇతర గ్రామంలోను నేను ప్రకటించినది వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని వారితో చెప్పాను. ప్రియులారా, ఆయన బయలుదేరి వచ్చింది సువార్త ప్రకటించుటకు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రజలైతే తండోపు వస్తూ ఉన్నారు. ఇక ఎందువలన తెలుసా? రోగులు బాగుపడతా ఉన్నారు, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఆయన దయగలిగిన మాటలకు ఎంతో మంది ఆశ్చర్యపడుతూ ఆయనను వెంబడిస్తా ఉన్నారు. ఆయన దగ్గరకు వస్తే సమృద్ధితో నింపుతున్నాడు. ఆశీర్వాదకరమైన భోజనం. ప్రియులారా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచక ఇంకా మిగిలిపోయినాయి, 12 గంపలు మిగిలినాయి. ఇది సాధ్యమా మనుషులకు? ప్రియులారా, అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అండి. నీ జీవితంలో ఏదైతే అసాధ్యంగా ఉందో, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావో, దేవుని సన్నిధిలో నీకున్న విశ్వాసాన్ని పెట్టి చూడు. ప్రభువా, నీ వైపు చూస్తున్నానంతే.
ఇదిగో నేను ఇది ఆశించాను, ఇది నేను పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి నీ కన్నులు ఎదుట ఆశీర్వాదం నుంచేవాడు. చప్పటి దేవనాను బిగ్గరగా 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 ఎస్ ఆయన మహిమ పడతా. ఆయన దయ కలిగిన వాడు, నీ పట్ల కూడా ఒక దయ కలిగి, ఆయన కృప కలిగిన వాడు, నీ పట్ల కూడా ఆయన కృప కరుణ వాత్సల్యత చూపిస్తా ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో ప్రియులారా, ఎందరు జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసినాడో ఈ అధ్యాయంలో నేను కొన్ని సంగతులు మీకు నేను తెలియజేస్తాను. కేకలు వేసి పరుగులు తీయటమే అపవిత్రాత్మలు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీ వలే నా వలే మనందరి వలే పూర్తిగా రక్త మాంసముల పాలివాడు. ఆయన కూడా బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ యోహాను బాప్తీసం ఇస్తున్నాడంటే తమ పాపములు ఒప్పుకొని, అమాట చదవండి 1వ అధ్యాయం 5వ వాక్యం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి మొదటిగా దగ్గరికి రావటం, వచ్చి దేవుని మాటలు వినటం, మాటలు విన్న తర్వాత పాపములను ఒప్పుకొనొచ్చు. వాళ్ళు చేసిన పని ఏంటి? పాపములను, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటలు విన్న తర్వాత వారు ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చప్పటి దేవుని నామమును మహిమపడతాం. దేవుని ఎదుటికి వచ్చిన తర్వాత పాపములను ఒప్పుకోవాలి. పాపములను ఒప్పుకోవాలి. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఎటు గదిలో ఏం కాదు. ఇంకా ఇటు గదిలో కింద కరెంటు పెట్టున్నారు. ఇంకా పిల్లలు ఇన్నే సెట్ చేసినారు కరెంట్. పొరపాటున ఇటు కాలు పెట్టినా అటు కాలు పెట్టినా. ఒకసారి వాక్యం చెప్పమంటే మైక్ ఇచ్చినారు. మైక్ ఇచ్చితే పట్టుకున్న వాళ్ళ ఇసురు కొడుతుంది మైకు. ఏందంటే దీనికి కరెంట్ వస్తుంది. అప్పుడు కచ్చిపు తీసుకొని ఇది పట్టుకొని పొరపాటున కచ్చిపు లేకుండా మాట్లాడుతూ మైకును పట్టుకున్నా మనకు జుమ్ అంటా ఉంది. నాకు ఎట్ట అలవాటే, దేవునికి స్తోత్రం అని అట్లా కవర్ అయిపోతుంది. ఇంకా దేవునికి స్తోత్రం. అది జుమ్ అన్నప్పుడల్లా ఇట్లా ఎత్తటమే, హల్లెలూయా అనటమే. ఇంకా ఆ బాధ అంటే మీకు ఆ సమస్య లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు. కానీ అటు గదిలో ఇంటి గదిలా వినండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. మనం ఈరోజు దేవుని మాటలు విని వెంటనే నువ్వేందో అర్థం చేసుకోవాలి. దేవుడు ఏందో నువ్వు అర్థం కావాలి. నీకు అర్థం కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కావాలి. ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు అర్థం కావాలి. ఒక భక్తుడు అంటాడు, మంచి ప్రార్థనా పరుడు. ఆయన దర్శనము చూశాడు. ఏమి చూశాడంటే దేవదూతలు నిత్యం దేవుని పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటుంటే, ఇంత గొప్ప పరిశుద్ధుని దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నాయి. నేను ఆరాధించడానికి పరిశుద్ధుడు అనడానికి తన నోరు రాలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, కానీ ఈయన పెదాలు మాత్రం అపవిత్రమైన అర్థమైపోయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రండి, ఆ భాగం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు, అయ్యో 5వ వాక్యం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవదూతలు అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి పొగుడుతా ఉన్నారు, కానీ నేను పరిశుద్ధుడు, ఆ ప్రభు పరిశుద్ధుడు అనడానికి నాకు అర్హత లేదు. ఆయన పరిశుద్ధుడే, కానీ ఆ పరిశుద్ధిని పోవడానికి, ఆ పరిశుద్ధిని గణపరచడానికి, ఆ పరిశుద్ధిని ఆరాధించడానికి నాకు అర్హత లేదు. ఎందుకని? ఈ నోటితోని దుర్భాషలాడాను, ఈ నోటితోనే ఇష్టానుసారంగా మాట్లాడినాను, ఈ పదవులతోనే ఇష్టానుసారమైన పలుకులు పలికాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, మోసపూరితమైన పనులు చేశాను, అబద్ధాలు ఆడాను. కాబట్టి నా పెదాలు అపవిత్రమైపోయినాయి. పవిత్రుడైన ప్రభువుని స్తుతించడానికి నాకు అర్హత లేదు తన ఆలోచన అని బాధపడతా ఉన్నాడు. ఎందుకు ఇట్ట అయిపోయినానంటే అట్లాంటి జనాల మధ్య నేను ఉన్నాను కాబట్టి నేను కూడా అట్లానే అయిపోయానయ్యా. అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి నేను కూడా అలా అయిపోయానయ్యా. ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు నేర్చుకుంటారు. తాగుబోతాడుతోని సహవాసం 20 రోజులు చేస్తే చాలు, ఈడు కూడా తాగుతాడంట. అర్థమైంది మీకు తెలిసిన సంగతి. కాబట్టి ప్రియులారా, మన సహవాసం ఎవరితో? మన భారతదేశానికి ఒక వాడుకుంది. ఒక 20 రోజులు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అవుతారు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అవుతారంట. నేను చెప్పిన మాట మీకు బాగా అర్థమవుతుంది. మనకు భాష రాకపోవచ్చు, హిందీ వాళ్ళతో ఉన్న మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, కొన్ని మాటలున్నా వచ్చేస్తాయి, మాట్లాడేస్తారు. వాళ్ళు చదివే తమిళం రాకపోయినా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక 20 రోజులు అలా అంతో ఇంత నేర్చుకుంటారు. దేవునితో సహవాసం చేస్తే నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు? ఇంతవరకు
ఎన్ని సంవత్సరాలైంది దేవునితో సహవాసం చేసి, ఎన్ని సంవత్సరాలైంది దేవుని వాక్యంతో నడవటం నేర్చుకొని, ఎంత సరి చేసుకున్నావు, ఎంత బాగా నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మన సహవాసం క్రీస్తుతోనే ఉండాలి, మన ప్రభు అయిన యేసుతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో తల్లి చెల్లి అక్క వినండి, దేవుని మాటలు వింటా ఉన్నాం. 7వ వాక్యములు అంటున్నాడు, ఇదిగో నువ్వు అపవిత్రమైన పెదవులు అంటున్నాను కదా, నేను నశించాను అనుకుంటున్నావు కదా. అయితే ప్రభు వచ్చింది ఎవరి కోసం తెలుసా? వారిని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. భక్తుడు అంటున్నాడు, అయ్యా నా పెదాలు అపవిత్రమైపోయినాయి, నేను నశించిపోయానయ్యా, ఇక పేరుకు బ్రతుకుతున్నాను కానీ నాలో ఏ మంచి లేదయ్యా. అసలు నా చూపులలో అపవిత్రత, నా తలంపులలో పాపపు ఆలోచనలు, అయ్యో నా నడకలో, నా ప్రతి పనిలో కూడా ఏది యథార్థత లేదయ్యా, నమ్మకత్వం లేదయ్యా, యజమానుడి కింద నమ్మకంగా లేదయ్యా. తండ్రి నీకు కుమారుడిగా నేను నమ్మకంగా లేనయ్యా. ఈరోజు నాకు ఏ పని ఇచ్చినా అందులో నమ్మకంగా లేనయ్యా. ఈరోజు నిజంగా అట్లా ఒప్పుకుంటారు ఎవరన్నా? నేనా? అందరికన్నా నేను ఫస్ట్, అంతే కదా. ఎవరు కూడా ఒప్పుకోరు కదా. నేను ఎక్కడ నేను పొరపాటు మాట్లాడిన ఎవరన్నా ఒప్పుకుంటారా? నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటారు, కానీ అది ఎక్కడ పొరపాటు అని తెలుస్తుంది అంటే వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడింది కరెక్టో తప్పనేది అర్థమవుతుంది. నువ్వు నడిచిన నడక, నువ్వు మాట్లాడు, నువ్వు ఆలోచనలు, నీ ప్రవర్తన, ఈ ప్రతిదీ కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అద్దం దగ్గరికి పోయినప్పుడే కదండి నువ్వు సరిగా దూకడం లేదు సరిగా అర్థమయ్యేది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడే కదా నీకు అర్థమయ్యేది. నీ ఫేస్ మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా. తల్లి చెల్లి అక్క, అద్దం లాంటి వాక్యాన్ని మనము చూడగలిగితే మాత్రమే మనమేందో మనకు అర్థమవుతుంది. భక్తుడు చూశాడు, గమనించాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, నేను నశించానయ్యా అని బాధపడతా ఉన్నాడు. బాధపడతా ఉంటే చూసిన దేవుడు తన దూతను పంపించి, శరావులలో ఒక దూతను వచ్చి కారుతో తీసిన నిప్పును వెంటనే పెదాలకు తగిలిచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నిప్పు పెదాలకు తగిలిస్తే ఏమవుతుందమ్మా? ఏదమ్మా చెప్పరు? కాలిపోతుంది. అదే మీకు తగిలిస్తే ఊరుకుంటారా? ఎంత దేవుడు నాకే తగిలిన పెదాలకు ఇంతమంది లేరు. వెళ్ళారా? సరిచేయబడుటకు కొంత నొప్పి అయినా భరించాలి. దేవునికి స్తోత్రం. గాయమైంది అనుకోండి పుండు, అది భయంకరమైన వాసన వస్తూ ఉంది అనుకో, సీమ్ బట్టి డాక్టర్ దగ్గరికి పోతే ఊరుకుంటాడా? ఖచ్చితంగా 2 చేతులు పట్టుకోమని చెప్పైనా ఆ కాలికున్న గాయాన్ని పూర్తిగా ఒత్తేస్తాడు సీమంతా పోయేదాకా. లోపల నుండి మందు పెట్టుకొని మొత్తం కట్టుగట్టి అదంతా ఆయింట్మెంట్ వేసి చూస్తాడు. ఎందుకని? లోపల నుండి మానాల. మన జీవితంలో కొన్ని సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కైనా భరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో కారుతో తీసిన నిప్పును పెదాలకి తగిలియగానే అక్కడ ఏం జరిగిందో చదువుతారా? 7వ వాక్యం, 6వ వాక్యం. ఆ శరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయచిత్తము ఆయను. పాపం పోయను. ఇంకా చివరికి ఒక మాట, పాపము పోయను. పాపం పోవాలంటే ఎంత ధన్యుడండి. దేవుని ఎదుటికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చే పాపాలు పోగొట్టుకొని పోవటం ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. తన భక్తుడు తన కొరకు బ్రతికినాడు, మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వెలా జీవిస్తా ఉన్నావు? ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన, ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? పాపములు పోయిన అనుభవాలు ఉన్నాయా? నీకు మేలుకు కలుగుకుండుటకు కారణము ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యం ఉంది, నీ పాపములు నీ దోషములే కారణము. నీకు మేలు జరగక ఉండుటకు కారణం ఏంటంటే నీ పాపాలు నీ దోషములే, అవి అడ్డుపడతా ఉన్నాయి నీకు మేలు జరగకుండా. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, అయ్యా నిన్ను ఆరాధించాలనుకున్నాను కానీ నా పెదాలు అపవిత్రమైనవి, నేను నశించాను అంటే దేవుడే తన దూతను పంపించాయి. అక్కడ కారుతో తీసిన నిప్పును పెదాలకు తగిలింగానే అక్కడ ఏం జరిగిందో 7వ వాక్యం, ఇది నీ పెదవులకు తగిలేను గనక
నీ పాపములకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. ఒకటి, పాపములు పోయి నీ దోషము పోయాను. చాలామంది అంటుంటారు, మీ ఇంటికి దోషం పట్టింది అంటుంటారు. ఇట్లాంటి మాటలు విన్నారా మీరు? చాలాసార్లు విని ఉంటారు. ఇక్కడ బైబిల్లో కూడా ఉంది దోషము. నువ్వు తాయద కట్టితే పోయే దోషం కాదు ఇది. నువ్వు కుండలు కట్టిస్తే, తర్వాత టెంకాయలు కట్టిస్తే, నిమ్మకాయలు కట్టిస్తే పోయేది కాదు ఇది. ఏ దోషము? యేసు రక్తం చేత మాత్రమే పోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను చేర్చుకుంటేనే నీ పాపాలు, నీ దోషాలు పోతాయి. అందుకే నేను చెప్పాను, నీ కుటుంబానికి మేలు జరగాలి అంటే నువ్వు సొంత రక్షకుడిన ప్రభుని అంగీకరించాలి. నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. నువ్వు ప్రార్థనతో నింపబడితే చాలు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే చాలు. ప్రభు నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు. అక్కడ జరగబోయే ప్రమాదాలన్నిటిని తొలగించేస్తాడు. చప్పట్లు దేవుని నామని బిగ్గరగా హల్లెలూయా. ప్రమాదాలన్నిటిని తప్పిస్తాడు. ప్రాణములను కాపాడేవాడు, నేను ప్రకటించే దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సంతానాన్ని ఆయన ఆశీర్వాదించేవాడు. పాపముతో ఉన్నంత వరకు నీకు మనశ్శాంతి, నెమ్మది ఉండదు. నువ్వు పాపముతో ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు. పిల్లారా, ఈరోజు ఆ కంపు వాసన నీ నుండి పోవాలా. యేసు నామములో ఈరోజు జరుగును గాక. ఆ పాపం అనే కంపు వాసన నీ నుండి తొలగిపోవాలా. యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడితే నువ్వు సువాసనగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. పాడు వాసన, కంపు వాసన, గబ్బు వాసన, చండాలపు వాసన, ఆ పేరు చెప్తుంటేనే ఎంతో వాంతికి వచ్చినట్టుంది కదా. మరి పాపాలు ఒప్పుకోకుండా అటనే ఉన్నట్టయితే నీలో వాంతికి వచ్చినట్టు ఉండదా? చెప్తేనే అట్టుంది. నీలో ఉంటే నీ జీవిత పరిస్థితి ఏంటి? ఇంకా కుక్కను ఒకసారి చూసారా? తింటది, తిన్నదాన్ని మళ్ళా కక్కుతావి, కక్కిందని మళ్ళా తింటావి. అలా ఉండకూడదు. క్రైస్తవులు విడిచిపెట్టిన దాన్ని మళ్ళా పట్టుకోకూడదు. ఏదైతే దేవునికి వ్యతిరేకమైందో దాన్ని విడిచిపెట్టి దాన్ని మరలా పట్టుకోకూడదు. ఈరోజు దేవుని మాటలు వింటున్నట్టు తల్లి, చెల్లి, అక్క, ఇక్కడ దేవుడు స్వార్థ ప్రకటిస్తడం ప్రారంభించినాడు. నరవతారిగా భూమి మీదకి దిగి వచ్చి కేకలి అపవిత్రాత్మలు తొలగిపోతున్నాయి. ఆయన స్వార్థకు లోబడిన వారు దీవించబడుతున్నారు. వారిలో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. రండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయంలోనే, మార్కు స్వార్థ 1వ అధ్యాయంలోనే 40వ వాక్యం. ఒక రోగి, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని. ప్రియులారా, కుష్ఠరోగి రావటము, మోకాల్లో ఉండటము దేవుడు చూశాడు. దేవుని ఎదుటికి వచ్చి మోకాల్లో ఉన్నాడు. కొంతమంది డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వైద్యం అక్కడ ఎంత చెప్పినా, ఎన్ని ట్రీట్మెంట్ వాడినా కాకపోతే ఏమనిపిస్తుంది? ఇంకా ఈ డాక్టరు నా జబ్బుకు వైద్యము చేయలేడు, ఇంకొకసారి అది ఎంతమంది కాడికి పోయినాడో. తిరిగి ఎక్కడ నయముగాక ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే ఇంక నీకన్నా ఇంక అందరి దగ్గరికి వెళ్ళాను, నేను ఎక్కడా బాగోలేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ఎవరికి నేను ఇష్టంగా లేను. నా బంధువులకు, నా రక్త సంబంధికులు, నా కుటుంబం వారికి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకని? నాకున్న జబ్బును బట్టి నేను ఎవరికి ఇష్టంగా లేను. అయ్యా నీకైనా నేను ఇష్టంగా ఉంటే అన్నట్టుగా. ప్రభు ఇష్టపడకుండా ఉంటాడా? తన పిల్లలు తన దగ్గరికి వచ్చి, కన్న తండ్రి దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే అనే మాట వాడితే తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని తన పిల్లలను హత్తుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత తప్పు చేసినా, ఎంత దూరం అయిపోయినా వచ్చి పశ్చాత్తాపడుతూ ఉంటే, మరి అన్నుడు నేను అలా చేయను, నీకు ఇష్టమైతే నన్ను చేర్చుకో, నీకు ఇష్టమైతే అని బ్రతిమలాడుతూ ఉంటే కుమారుడు కానీ కుమార్తె కానీ, ఏ తల్లి ఏ తండ్రి అయినా తల్లడిల్లిపోతారు. ఈరోజు ప్రేమ కలిగిన దేవుని ఎదుటికి వచ్చి ఒక కుష్ఠరోగి ప్రాధేయపడుతున్నాడు, నీకు ఇష్టమైతే ప్రియులారా నన్ను శుద్ధినిగా చేయని అని ఒక్క మాట ఆయన పరిస్థితిని మార్చేసింది. చబరుడు దేవుని నామని మహిమపడతాం. ప్రభు దగ్గరికి రావటము, ప్రభు దగ్గర వేడుకోవటము, ఈ కార్యము తర్వాత ఆయన జీవితంలో వెంటనే రోగము నుండి విడుదల పొందాను.
ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, కానీ వెంటనే కార్యాలు చూడలేదు. ఇంకా జబ్బే కనపడింది, తనలో రోగమే కనపడింది, తన పరిస్థితి ఏమీ మారలేదు, తన మాటలో మారలేదు, తన తలంపులో మారలేదు, తన నడక మారలేదు, తన శరీరం పైన నా కుష్టు పొడ పోలేదు. ప్రభు దగ్గరికి రాగానే ఆ దయగలిగిన దేవుడు వెంటనే కరుణించను. ప్రాధేయపడిన వెంటనే కరుణించను. ఆ కుష్ఠరోగిని కరుణించిన దేవుడు నిన్నెందుకు కరుణించడు? ఆ కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు నిన్నెందుకు బాగు చేయడు? నిన్ను కూడా బాగు చేస్తాడు. అయితే ఆయన ఎంత విశ్వాసంతో వచ్చి ప్రాధేయపడినాడు, అట్టి విశ్వాసం నీకు యేసునామములోనుగాక. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను మానవుని మాటలు కాదు నేను వినేది, మానవుని వైపు కాదు నా దృష్టి, నా జీవము కలిగిన దేవుని మాటల వైపు. దేవునికి స్తోత్రం. ఆయన మాటల ద్వారా మనకు దీవెన ఉంది, ఆయన మాటల ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది. నేను త్వరగా ముగిస్తాను రండి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. వెంటనే 42వ వాక్యం, వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను, కుష్ఠరోగం విడిచెను. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చిన వారు మొదటిగా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిసం పొందెను. యోహాను అంటాడు, నేను ఆయన చెప్పుల వారను, ఇప్పటికైనా నేను యోగ్యుడును కాను. పరిశుద్ధుడైన ప్రభువే బాప్తిసం పొందాడు, అంటే ఒక మాదిరి మనకు చూపించాడు. నేను అడుగుతాను, బాప్తిసం పొందినారా అంటే కొంతమంది చేతులు దించేస్తారు. ఎందుకంటే తర్వాత బాప్తిసం తీసుకోవచ్చులే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు నీకు రక్షణ కావాలంటే బాప్తిసం పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి. ప్రియులారా, ఎంతకాలం అలానే ఉంటావు? ఎంతకాలం అలానే ఉంటావు? నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది వెంటనే ప్రభువుని నమ్మిన వెంటనే నీలో కార్యములు జరగాల, వాయిదాలు వేయకూడదు. రేపు ఏం జరుగును నీకు తెలియదు కాబట్టి వాయిదాలు వేయకూడదు. వెంటనే మారాలి, వెంటనే మార్చుకోవాలి, వెంటనే సరి చేసుకోవాలి, వెంటనే దిద్దుకోవాలి. దేవుని మాట వినిన వెంటనే కార్యాలు మనం చూడాలంటే, చాలామందికి 1 వారం తిరిగినాను, 2 వారాలు తిరిగినాను, 3 వారాలు ఇంకా కార్యాలు జరగలేదు. నువ్వు మారినావా? నువ్వు మార్పు చెందినావా? మార్పు చెందింది వాస్తవం అయితే నీ జీవితంలో కార్యం జరగటం కూడా వాస్తవమే. దేవునికి స్తోత్రం. నువ్వు సరి చేసుకునేది వాస్తవం అయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఉంచటం అది వాస్తవం అని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు సరి చేసుకో. ఏం దిద్దుకున్నావు ఈరోజు? మొదటి వారం వాక్యము ఏం నేర్చుకున్నావు, ఏమి దిద్దుకున్నావు, ఏం మార్చుకున్నావు? 7 వారాలు తిరగమన్నాను, 7 వారాలు ఎంత మార్చుకున్నావు, ఎంత సరి చేసుకున్నావు, ఎంత దిద్దుకున్నావు? దిద్దుకున్న అనుభవాలు ఉండాలి నీకు, మార్చుకున్న అనుభవాలు ఉండాలి, పరిశుద్ధత వైపు నడిచిన అనుభవాలు నీలో ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యం చేరరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీవు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన తలంపులు తలస్తూ, అపవిత్రతకు అంటుకట్టబడి ఉండి నా కార్యం జరగలేదంటే ఎలా ఇది సాధ్యమవుతుంది? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని ప్రభు పలుమార్లు చెప్పాడు. ప్రభు దగ్గరికి వచ్చిన నీకు ఉండాల్సింది విశ్వాసం. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి, పట్టుదల కలిగి ప్రభుని అడగాల. మనకు దొరుకు కాలం అందే ప్రభుని వేడుకోవాలి. చెప్పడు దేవునామని మహింపర్త. దొరుకు కాలం అందే ప్రభుని వేడుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా ఆ రోజు దినం ప్రారంభించిన ఆ రోజు అన్నం తినకుండా వదిలేసేయి. 2వ రోజుకి ఏమవుతుంది నీకు ఆలోచన వస్తుంది. ఆ రోజు వదిలేసేయి. ఆ రోజు నేను 3 పూట తినలేక, ఎందుకంటే నేను పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని నా యొక్క దినాన్ని నేను ప్రారంభించలేదు కాబట్టి. ఎప్పుడు ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో కొంత సెటరేట్ అయిపోతారు, ఆత్మీయంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఇంకా ప్రార్థన చేసుకోకుంటే ఏమిలే, 3 పూటలు తిని పండుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా రోజు కంటిన్యూ అవుతుంది. అంటే భయం లేదు, ప్రమాదాలు జరుగుతాయని నీకు భయం లేదు. ప్రార్థన లేకపోతే, దేవుని యొక్క సహాయం లేకపోతే ప్రమాదం ఉంది, ఆ భయం నీకు లేదు. భయం ఉంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకో? భయం ఉంటే వాక్యం ఎందుకు చదువుకో? వాక్యము మన పాదములకు ఏమైందంటే దీపమై ఉన్నది. తమలో దేవునామాన్ని మహింపడతాం. దీపం లేకుండా వెళ్తే ఏమవుతుంది? చీకట్లో వెళ్తే ఏమవుతుందండి? లైట్ కానీ ఏం లేకుండా వెళ్తే చీకట్లో ఏ ప్రమాదం ఉందో, అక్కడ ఏ గుంట ఉందో, ఏ విషపురుగు ఉందో, ఏ ప్రమాదం ఎక్కడ ఉందో నీకు కనపడుతుందే. కాబట్టి వాక్యం అనేది నువ్వు ప్రారంభించాలి. దినములో లేచిన వెంటనే మొదటిగా ప్రార్థన, వాక్యం. నువ్వు ఆ రోజు అంతటి కూడా నువ్వు క్షేమంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాటలు వింటున్నాడు తల్లి, చెల్లి, అక్క. ఒక వ్యక్తి పట్ల ఆయన సంకల్పం ఎంతో గొప్పదిగా ఉన్నది. నీ పట్ల కూడా ఆయన సంకల్పం ఎంతో గొప్పగా ఉంది. నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు దేవుని జీవము కలిగిన దేవుని కుమార్తెవు, కుమారుడివి. చప్పనుడు దేవుని నామాన్ని మహిమపడతాడు. దేవుడే నిన్ను సృజించాడు, దేవుడే నిన్ను నిర్మించాడు. దేవుని బిడ్డవు. భూమి మీద ఉన్నావు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని గడియల తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు, ఆయన దగ్గర ఉంటావు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి బోర మోగించగానే తన వారు తనను వెంట పెట్టుకొని వచ్చటం ఆయన మనమందరం చూస్తాం, వారితో కలిసిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భూమి మీద ఉన్నామే కానీ భూమి మీద మనకు శాశ్వతం కాదు. ప్రభు దగ్గర ఉంది మనకు నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, ఆకలి తప్పులు లేని రాజ్యం, సూర్య చంద్రులు లేని రాజ్యం. చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం 43వ వాక్యం. అప్పుడు ఆయన ఏమీ చెప్పక సుమి, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను యేసుక్రీస్తు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, నువ్వు కానుకలు సమర్పించుకో. ఎవరికి? కుష్ఠరోగికి కానుకను సమర్పించు. నువ్వు యాజకుని కనిపించుకొని మన మందిరంలో వెళ్ళాలి. నువ్వు తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు నీ నుండి ఆశించేది ఏంటంటే దేవుడు నీ హృదయం అనే కానుక దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుడైనటువంటి యేసన్న గారు, కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతలంచగా. చూసారా, కానుకనైపోయానయ్యా నీ సన్నిధిలో. నేను కానుకగా మీరు తీసుకొచ్చిన కానుకలు అడిగేసినట్టుగా ఆయన అంటాడు, నేనే ఒక కానుకగా నేను అప్పగించుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి అనుభవాలు నీకున్నాయా? దేవునికి అప్పగించుకున్న అనుభవాలు, దేవునితో నడవడానికి ఇష్టపడే అనుభవాలు. ఒక పని చేయాలంటే ముందు ఆ పని గురించి ఇష్టం కలిగి ఉండాలి. ఒక మనిషితో పాటు నడిచి వెళ్ళాలంటే ఆ మనిషి పట్ల అవగాహన ఉండాలి. నా ప్రభు మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనతో సహవాసము ఎంతో ఆశీర్వాదం. అది ఆయనతో నడుచుట ఎంతో దీవెన. ఆయన మాట వినుట ఎంతో మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వెంటనే బాగుపడినాడు. కానుకలు సమర్పించమని చెప్పాడు. 45వ వాక్యం. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించాడు. విస్తారంగా ప్రకటిస్తా ఉంటే ఎందరెందరో గుంపులు వస్తున్నారు. 2వ అధ్యాయం 1వ వాక్యం. నలుదిక్కుల నుండి జనులు ఆయన దగ్గరకు వచ్చుచుండిరి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చును. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. వారికి వాకిటైనను స్థలము లేకపోయాను. స్థలము లేదు, వాకిటి కూడా స్థలము లేకుండా ఫుల్గా అయిపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నలుగురు ఆసక్తి కలిగినారు. ఎవరు చెప్పిన మాటలు విని? కుష్ఠరోగి బాగుపడినాడు కదండి. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఎంత చెప్పినాడో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా సమాచారం అంతా, ప్రాంతం అంతా తెలియజేస్తా ఉంటే నిజమే. ఇప్పుడు మొన్నటిదాకా కుష్ఠరోగంతో ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చి నాకు బాగుపడినాడు, ఇప్పుడు మనందరికీ తెలియజేస్తున్నాడు, చెప్పిన మాటలు నిజమే అని నమ్మి ఒక నలుగురు ఎంతో ఆసక్తి కలిగి తమ పనులన్నీ పక్కన పెట్టేసి ఏదన్నా ఒక పని చెప్పినమాట. కొంతమంది ఏం చెప్తారు? పెళ్ళికి పోతున్నామంటారు. కొంతమంది ఏదో ఫంక్షన్ అంటారు. కొంతమంది ఇంట్లో పని ఉన్నదంటారు. కొంతమంది షేలో ఏదో పని ఉన్నదని చెప్తారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నలుగురు కలిసి మంచాన పడినోడి మీద దృష్టి పెట్టినారు. మంచాన ఎవరున్నారంటే పక్షవాతంతో పడి ఉన్నాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఆసక్తి ఏంటంటే ఎట్లయినా కానీ ఈ పక్షవాతంతో యాడికి తీసుకుపోవాలా?